నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. టారో కార్డ్స్ యూస్ చేసి అవినాష్ దాస్ గారు మనకిప్పుడు వార ఫలాలు చెప్పబోతున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఓకే, ఇప్పుడు వృశ్చిక రాశి వార ఫలాలు చూద్దాం. వృశ్చిక రాశి వార ఫలాలు చూద్దామండి. డెఫినెట్గా వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, మానసికంగా ఎలా ఉంటుంది. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ వీళ్ళకి ఆర్థికంగా వచ్చిన కార్డు. వెల్త్, బిజినెస్, లీడర్షిప్, సెక్యూరిటీ, డిసిప్లిన్. అంటే డబ్బుని ఎలా కాపాడుకోవాలనేది కూడా తెలియాలి. చాలా డబ్బు ఉండొచ్చు, ఆ డబ్బు తెలియాలి కదా ఏం చేయాలని. మొత్తం డబ్బు ఒకటే చోట పెడితే ఎట్లా? బంగారం కొనాలి, అపార్ట్మెంట్ కొనాలి, బట్టలు కొనాలి, అన్నిట్లో డివైడ్ చేయాలి కదా. సో ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వీళ్ళకి రావాలి, వస్తుంది. లాంగ్ టర్మ్ కూతురు పెళ్ళి చేయాలి, దాచిపెట్టాలి కదా. అసలు దాచిపెట్టకుండా కూతురు పెళ్ళి 10 రోజుల ముందు ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? దాచిపెట్టాలి కదా మనిషి అన్నాక ఎంతో కొద్దిగా, లేకపోతే ఎవరైనా అడిగి తీసుకురావాలి. ఒక ప్లానింగ్ ఉండాలి కదా. మనిషి డబ్బులు ఏమైనా అడిగి తీసుకురావాలి, ఉంటే దాచిపెట్టుకోవాలి కదా. సో లాంగ్ టర్మ్ ప్లానింగ్ కార్డ్ ఇది. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఈసారి ఏమొచ్చిందంటే ప్లానింగ్. ఓకే, ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఓకే. సో వీళ్ళు గుర్తుపెట్టుకొని ప్లానింగ్ చేయాలి. డబ్బులన్నీ ఖర్చు పెట్టేయడము, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేయడం కాదు. నేను రాజుని, నేను పెద్ద తోపు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు పెడతాను, ఈరోజు బాగా బతకాలి. ఈరోజు బాగానే బతుకు, 10 రూపాయలు నేను 9 రూపాయలు ఖర్చు పెట్టావు, ఒక్క రూపాయి అయినా కాపాడుకోవాలి కదా. ఆ క్లారిటీ అనేది వీళ్ళకు ఉండాలి. నిండుగా పరిపూర్ణంగా ఉన్నామని చెప్పేసి ఎగిరేయకూడదు గాల్లో. సేవింగ్స్ అనేది ఉండాలి. తర్వాత ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఇన్నోసెన్స్. ఓకే, అంటే ఏదో ఏం జరిగితే ఏదవ్వాలో అది అవుతుంది, నా ఇష్టం వచ్చింది నేను తింటా, నన్ను ఎవడు ఆపుతాడు, ఇన్ని స్వీట్లు తింటా, అక్కడ బిర్యానీ తింటా, పొద్దున ఇడ్లీ దోశ తింటా, వడ కూడా తింటా, 3 టిఫిన్లు తింటా పొద్దున. ఈ రేంజ్లో ఉన్నాడు అనమాట, అమాయకుడు అనమాట. ఇంకా ఏం కాదులే అబ్బా, ఏముంది తినేద్దాం, ఎంతకాలం బతుకుతాను చెప్పండి? 50 ఏళ్ళు 60 ఏళ్ళు కదా. సరిగ్గా తినకుండా కడుపు మార్చి ఆ ఎక్సర్సైజ్లు ఆ వాకింగ్లు ఎందుకు మనకు? ఆ మైండ్ సెట్లో ఉన్నాడు వీడు. ఓకే. సో కొంచెం జాగ్రత్త ఉండాలి. మరీ ఇంత ఫూల్ అని కార్డు వచ్చింది చూడండి, కనిపిస్తుందా? అంటే ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిను అని అడ్వైజ్ నాది. పిచ్చి పిచ్చిగా తినే మాకు, ఏది పడితే అది తినే మాకు, ఎవడు ఏది పెడితే అది. బయట ఆ ఫ్రెండ్ దగ్గర ఒక చోటు తిన్నాము, రోడ్డు మీద ఒకటి తిన్నాము, రెస్టారెంట్లో వచ్చి తిన్నాము, మళ్ళీ ఇంటికి వచ్చి తిన్నాము, 5-6 సార్లు అయిపోయింది. ఏందో గాల్లో ఉన్నాడు మనిషి. అది తినేది కొంచెం కంట్రోల్ చేసుకొని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, అది కొంచెం జాగ్రత్త. తర్వాత మానవ సంబంధాలు. యూ మే ఫీల్ లైక్ అవుట్ సైడ్ ఫోర్సెస్ ఆర్ రిస్ట్రిక్టింగ్ యూ, leaving you feeling powerless and victimized. However, it is an illusion of that. You are in control of your own destiny. Addiction, restriction అంటే ఏంటి? గందరగోళం. ఎవడో ఏదో చేసేస్తాడు, నేను అయిపోయాను, వాడు నా గురించి చాడీలు చెప్పాడు, ఎక్కించి చెప్పాడు నా గురించి మొత్తం, వాడు ఒక దయ్యము, వాడు ఒక భూతము, దానికి దయ్యం కార్డు వచ్చింది. అంటే ఏంటి? మానవ సంబంధంలో దయ్యం కార్డు వచ్చింది, అంటే డెవిల్ కార్డు వచ్చింది. అంటే ఏంటి? వేరే వాడిని డెవిల్ చేసి చూడడము. ఆడు ఎందుకు డెవిల్ అవుతాడు? నువ్వు చూసే చూపు సరిగ్గా ఉండాలి. వాడు ఏదైనా చేశాడంటే నువ్వు దానికి కౌంటర్ ఇవ్వగలగాలి. కౌంటర్ ఇచ్చే అయిపోయింది అక్కడే. వాడిని చంపేస్తాను, పొడి చేస్తాను, మైండ్ గేమ్స్. మైండ్లో నేను వాడిని చంపేస్తాను, పొడి చేస్తాను. నిజంగా చేసేది ఏం లేదు అక్కడ, ఏం చేయలేడు. నిద్రలో నేను చంపేస్తాను, వాడిని పొడి చేస్తాను, వాడు ఇది మాట్లాడిన నా గురించి ఆఫీస్లో మా పై అధికారితో, నా జాబ్ పోతే నా పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ ఏమవుతుంది. సరిగ్గా మాట్లాడితే ఏ మ్యాటర్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఆందోళన పడొద్దు.
మీ గురించి పెద్దగా అక్కడ ఏమి మీరు వాళ్ళు ఎవరో ఏదో చెప్తే వాళ్ళు నమ్మేస్తారు, మీ పై అధికారి నమ్మేస్తాడు అంత ఈజీగా. అతను కూడా వెరిఫికేషన్ చేస్తాడు కదా, 10 మందిని అడుగుతారు కదా, వాడెవడో చెప్పేశాడని మీరు ఇబ్బంది పడితే ఎట్లా కదా. ఒక ఆఫీస్ అంటే 10-20 మంది ఉంటారు, మీ గురించి ఎవరో ఏదైనా చెప్తే వెరిఫికేషన్ చేస్తారా లేదా? చేస్తారు. సో భయపడొద్దు, నువ్వు భయపడుతున్నావు అని అనిపిస్తుంది. ఈ వారం వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. మెయిన్గా కొంచెం అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ని, భయపడొద్దు, ప్లస్ జాగ్రత్తగా ఉండాలి. అది కూడా మంచి పాయింట్ చెప్పారు, జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు కలిసి వచ్చే కలరు రెడ్. వీళ్ళు కార్తికేయుడిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలా బాగుంటుంది. ప్లస్ వీళ్ళు ఉలువలు దానం ఇస్తే, లేదంటే క్యారెట్లు ఇస్తే బాగుంటుంది. క్యారెట్ హల్వా తెలుసు కదా, గాజర్కా హల్వా అంటారు. రెడ్ కలర్ ఏదైనా సంబంధించిన స్వీటు, రెడ్ కలర్ సంబంధించిన ఏదైనా పల్సెస్ కానీ రెడ్ కలర్ ఏదైనా దానం ఇస్తే బాగుంటుంది. రెడ్ కలర్ బట్టలు అవ్వచ్చు, రెడ్ కలర్ సంబంధించిన దానం ఇస్తే చాలా బాగుంటుంది. అంత బాగుంది, డబ్బు బాగుంది, కానీ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బందిలో విపరీతంగా తినేస్తున్నాడు ఏది పడితే అది. సో అది బ్యాలెన్స్ అవుతే ఇది కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా బాగుంది. యాక్చువల్గా వీడికి 90% బాగుంది, 10% వీడే ప్రాబ్లం. ఓకే, సో అది వీడు క్లియర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇది వృశ్చిక రాశి అక్టోబర్ మొదటి వారం రాశి ఫలాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.